హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 2013లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ నిర్వహించగా మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం మొదలవుతుంది. కుంభమేళ స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక కొత్త ఏడాదిలో జరగనున్న మహాకుంభమేళకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి ప్రయాగరాజ్ మహాకుంభమేళకు వచ్చే భక్తులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇందుకోసం ప్రయాగరాజ్ మేళా అథారిటీ సన్నాహాలు పూర్తి చేసింది. మేళా ప్రారంభానికి ముందే శుభ్రతకు సంబంధించి 50 లక్షల వ్యయంతో అధునాతన పరికరాలను తీసుకొస్తున్నారు. పర్యాటకులు, భక్తులు మహాకుంభమేళలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఘాట్లు సిద్ధం చేస్తున్నారు. కుంభమేళ ప్రాంతంలో స్నానపు ఘాట్లు, రోడ్లు, ఫుట్పాత్లు సహా వివిధ ప్రదేశాలు శుభ్రపరిచేందుకు కాంపాక్ట్ మాన్యువల్ స్వీపింగ్ మెషిన్ను ఉపయోగిస్తారు. ఇవి కరెంట్ అవసరం లేకుండా పనిచేస్తాయి. మాన్యువల్గా నడిపే ఈ మిషన్ వల్ల దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది. దీంతో పాటు బ్యాటరీతో నడిచే వాక్యూమ్ టైప్ లిటర్ పికర్ను తీసుకొస్తున్నారు. కుంభమేళలో మూలన పరిశుభ్రంగా ఉంచేందుకు ఇది సహకరిస్తోంది. మాన్యువల్గా శ్రమ పడకుండా క్లీన్ చేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతోంది. ఉత్తరప్రదేశ్లో గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమ స్థలంలో జరిగే మహాకుంభమేళ వేడుకలో భద్రత కోసం ప్రభుత్వం ఏకంగా 40,000 మందికి పైగా పోలీసులను ఉపయోగించనుంది. మరోవైపు ఏఐ సాయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి డ్రోన్ల ద్వారా అనుక్షణం పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపింది. గత కుంభమేళలో 60,000 ఇన్స్టిట్యూషన్లు, 80,000 టెంట్లు ఏర్పాటు చేయగా ఈ సీజన్లో 1.8 లక్షల టెంట్లు ఏర్పాటు చేయనున్నారు. కుంభమేళ సమయంలో భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి పలు ఆసుపత్రులు, 291 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, 90 మంది ఆయుర్వేద నిపుణులు, 182 మంది నర్సులను ప్రభుత్వం నియమించింది. కుంభమేళ చరిత్ర అందరికీ తెలియజేసేలా గీతా ప్రెస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో మహాకుంభమేళలో శిబిరం ఏర్పాటు చేసి ఇందులో కుంభమేళ గురించి పూర్తి వివరాలతో అన్ని భాషల్లో బుక్లెట్స్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. మహాకుంభ పర్వ్ అనే పేరుతో ప్రత్యేక బుక్లెట్ కూడా ప్రచురించనుంది. 2025 మహాకుంభమేళ కోసం 2,100 కోట్ల రూపాయల గ్రాంట్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా తొలి విడతగా 1,150 కోట్లు విడుదల చేసింది. మహాకుంభమేళ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 5,435 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని 421 ప్రాజెక్టులకు ఖర్చు చేస్తోంది. దీంతో మహాకుంభమేళను మరింత ఘనంగా, వైభవంగా నిర్వహించనున్నారు.